మొబైల్ బాడీలో ఒక ఆర్గాన్ అయిపోయింది. అంతకు మించి ఎక్కువే గదండీ! అన్ని చోట్లకి పట్టుకెళ్తున్నాం గదా అని జెప్పి బాత్రూమ్‌కి కూడా మొబైల్ తీసుకెళ్తున్నారు. ఫైల్స్ తెచ్చుకుంటున్నారు. చాలా కేసులు ఈ మధ్య ఒస్తున్నాయండి. పెరుగుతున్నాయి. మొబైల్ తీసుకెళ్ళిన ప్రతిసారి కూడా 1% అబోవ్ ఫైల్స్ వచ్చే ఛాన్సెస్ పెరుగుతున్నాయి అంటున్నారు. ఎందుకంటారా? వెస్ట్రన్ కమోడు చాలా కంఫర్ట్‌గా ఉంటది. చక్కగా బాత్రూమ్ షేప్‌లో ఉంటది. కూర్చోడానికి బావుంటుంది. కూర్చుంటాం. ఎళ్ళిన పని మర్చిపోతామండి. వెళ్ళిన పని అంటే అర్థమైంది గదా! మర్చిపోతాం. చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంటాం. 10 నిమిషాలు, పావుగంట, 20 నిమిషాలు, అరగంట, ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోండి. మీరేం చేస్తున్నారు అనేది. అదే అంటే ఆ ప్రెషర్ పడి ఫైల్స్ రావడానికి కారణం అవుతోందని జెప్పి నేను చెప్తోంది కాదు. ఫేమస్ రిపోర్ట్స్ ఏం చెప్పినా గానీ, అంటే ఏం వచ్చినా గానీ మనం చెప్పుకుంటున్నాంగా అది. ఇంక ఫైల్స్ ఒక్కటేనా అంటే ఇంకా ఉన్నాయండి. ఈ మధ్య కొంతమందికి మొబైల్ తీసుకువెళితే తప్ప బాత్రూమ్ రాని పరిస్థితి వచ్చేసింది. ఇక ఇదొక్కటేనా అంటే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ దగ్గర నుంచి ఇంకా చాలా వస్తున్నాయండి. మొబైల్ కమోడ్ అంటే కాస్తో కూస్తో క్లీన్ చేస్తూ ఉంటాం కదా! మరి మొబైల్‌ని అంటే కమోడ్ కంటే కూడా మొబైల్ పద్దాక తీసుకెళ్ళి ఇది క్లీన్ చేయడం మర్చిపోతాం. దీని మీద బ్యాక్టీరియా, ఈ మొబైల్ మీద వైరస్ ఎక్కువ పేరుకుపోతోంది అని కూడా చెప్తోంది. పరిష్కారం ఏంటి అంటారా? ఏం లేదండి. కంట్రోల్ చేసుకోగలిగితే కంట్రోల్ చేసుకోండి. మొబైల్ లేకుండా వెళ్ళండి. లేదు, అవ్వట్లేదు అనుకుంటే ఇండియన్ టైపు కమోడ్ సిస్టమ్ ఉంది కదా! టాయిలెట్ సిస్టమ్ అది పెట్టుకోండి. అదైతే ఖచ్చితంగా 5, 6, 7 నిమిషాలకు మించి కూర్చోలేం. ఆల్రెడీ నొప్పి స్టార్ట్ అవుతూ ఉంటుంది కాబట్టి పరిగెట్టుకొని బయటకొచ్చేస్తాం. సో, 7-10 నిమిషాలు మాత్రమే, అంటే 10 నిమిషాలు దాటకుండా చూసుకోండి అంటున్నారు. అంటే మోకాళ్ళ నొప్పులు వగైరా ఉన్న వాళ్ళకి ఇండియన్ స్టైలు రికమెండ్ చేయలేం. కానీ మరి వెస్ట్రన్ స్టైల్‌లో ఈ మొబైల్ తీసుకెళ్తున్నారా? ఏమైనా మ్యూజిక్ వింటున్నారా? జబర్దస్త్ చూస్తున్నారా? రీల్స్ చూస్తున్నారా? కొంతమంది మొబైల్‌లో పేపర్ మొత్తం చదివేస్తున్నారా? న్యూస్ వింటున్నారా? ఇంకా చాలా చాలా చూసేవాళ్ళున్నారు. అవేంటనేది మీకే తెలుసు. సో, మరి మొబైల్ తీసుకొని వెళుతున్నానండి. మీరు చెప్పింది నిజమే. టైం పెరిగిపోతోంది. ఇప్పుడు ఈ మొబైల్ తీసుకెళ్ళకపోతే పనయ్యేలాగా కూడా కనిపించట్లేదు. ప్లస్ టైం కూడా చాలా పెంచేశాను. చాలా టైం కిల్ అయిపోతోంది. ఈ మధ్య కాలంలో ఎందుకో తేడా కొడుతోంది. జలుబు, దగ్గు, జ్వరాలు ఇలాంటివి కూడా వస్తున్నాయి. మీరన్నట్టు బ్యాక్టీరియా మొబైల్ మీద ఉన్నట్టే ఉంది. దాన్నైతే గట్టిగా క్లీన్ చేయలేం కదా! అర్థమైపోయి ఉంటుంది మీకు. చాలా చాలా విషయాలున్నాయి. సో, అంటే అలవాట్లు చాలా చిన్నగానే ఉంటాయండి. పెద్దగా ఏం ఉండదు. 1, 2 సార్లకి ఏమీ కాదు. దీర్ఘకాలంలో మైక్రో హ్యాబిట్స్ మంచివి గానీ, చెడ్డవి గానీ ఎంత ఎంత మేలో, ఎంత కీడో మీకు తెలుసు. కామెంట్‌లో మీ ఒపీనియన్ చెప్పండి.